నమ్మకానికి, అమ్మకానికి ఒకే అక్షరం తేడా. బహుశా అమ్మ అంటే ఏఎంఎంఏ, నమ్మ అంటే ఎన్ఏఎంఎంఏ. అమ్మ అనేది నమ్మకానికి మారుపేరు. ఏ రోజునైతే నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడో, అమ్మకానికి పెట్టబడిన వాడిని కాదు. అమ్మి పాడేశాడు ఇస్కరియోతు యూదా. నమ్మకాన్నే అమ్మేశాడు. అమ్మేసింది యేసయ్యని కాదు, నమ్మకాన్ని అమ్మేశాడు. పెట్టుకున్న నమ్మకాన్ని అమ్మేశాడు. ఏ రోజునైతే ఏశావు, యాకోబు మీ ఇద్దరికి తేడా ఏంటి? ఏశావు బతికేయడం నేర్చుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. యాకోబు అక్కడుంటే బ్రతకలేడు, అన్న చంపేస్తాడు. బ్రతుకు నేర్పించాలి, ఇంటిని విడిచిపెట్టాలి కదా. మార్గంలో మధ్యలో రాత్రేసింది, చీడయింది, భయపడింది, గుండె పగిలి ఏడుస్తూ ఎలాగా, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమవుతాను. తన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే తల్లి కడుపులో ఉన్నప్పుడే అన్నతో పోరాటం మొదలైంది. ఒకరోజు వచ్చింది, అంటే బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ మాత్రమే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, ఈడేం చేయగలడు అనుకున్నాడు. తీసుకో, నీది నాకు ఇచ్చేయి, నీ దగ్గర నేను తీసేసుకుంటున్నాను అనుకున్నాడే కానీ ఇది మెటీరియల్, అది స్పిరిచువల్. కంపేర్డ్ సార్, తీసుకో. దాసులు లేరు, సాక్ష్యాలు లేరు, ఎవరు లేరు. కానీ రహస్యమున చూచున్న తండ్రి విశాలపరచబడిన హృదయంతో దేవుడు యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ఒక్క పూట కూటి కోసము ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు.